నమస్కారం. ఈరోజు మన లోపల దాగి ఉన్న ఒక గొప్ప శక్తి గురించి లోతుగా మాట్లాడుకుందాం. అదే ఆత్మవిశ్వాసం. మనల్ని ముందుకు నడిపించే ఒక అంతర్గత శక్తి అన్నమాట. అవునండి, నిజమే. ఆత్మవిశ్వాసమంటే ఏదో పైకి కనిపించే ధైర్యం మాత్రమే కాదు. అది మన ఆలోచనల నుంచి మొదలై మన పనుల వరకు చివరికి మన జీవితాన్ని చూసే దృక్పథాన్నే మార్చేస్తుంది. ఒక లోతైన నమ్మకం అది. మరి ఈరోజు మనం దీని గురించి తెలుసుకోటానికి ఆధారం కూడా చాలా ప్రత్యేకమైనది. 1941 నాటి అఖండ జ్యోతి పత్రికా సంచికలు. అంటే దాదాపు 80 ఏళ్ల క్రితం రాసిన వ్యాసాల్లో ఆత్మవిశ్వాసం గురించి ఏం చెప్పారో చూద్దాం. భలే ఆసక్తిగా ఉంది కదా. ఖచ్చితంగా. ఆ కాలం నాటి పరిస్థితులు వేరుగా ఉండొచ్చుగాక, కాని మనిషి మనస్తత్వం, లోపలి శక్తుల గురించి ఆ వ్యాసాల్లో చెప్పిన విషయాలు అవి ఎప్పటికీ నిలిచి ఉండేవే. అవును. మన లక్ష్యమేంటంటే ఆ 1941 సంచికల్లో పదే పదే వినిపించిన ఒక ముఖ్యమైన సందేశాన్ని అర్థం చేసుకోవడం. అదే ఆత్మవిశ్వాసమే మనిషిలోని నిజమైన దైవత్వం. అసలు ఏంటి దీనర్థం? ఈ శక్తిని మనలో ఎలా పెంచుకోవాలి? వీటి గురించే వివరంగా మాట్లాడుకుందాం. ఆ దైవత్వం అనే మాటని ఇక్కడ మతపరంగా చూడక్కర్లేదు. అంటే మన భవిష్యత్తును మనమే సృష్టించుకోగల గొప్ప అంతర్గత శక్తి, ఆ సృజనాత్మకత ఆ అర్థంలో వాడారు. ఆ శక్తి మొదలయ్యేది మన ఆలోచనలతోనే. సరే, అయితే మొదటిగా ఈ ఆలోచనా శక్తి గురించే మొదలు పెడదామా? జనవరి 1941 అఖండ జ్యోతిలో విచార్ శక్తికి మహిమ అంటే ఆలోచనా శక్తి గొప్పతనం అనే ఒక వ్యాసం ఉంది. ఆలోచనలే మనల్ని బలంగా చేస్తాయని, మన తలరాతను కూడా మార్చగలమని చెబుతోంది. ఇదే విషయం ఆగస్ట్ 1941 సంచికలో మనుష్య అప్నీ తక్దీర్ స్వయం బనాతా హై అంటే మనిషే తన తలరాతను రాసుకుంటాడు అని ఇంకా గట్టిగా చెప్పారు. ఇది ఎలా సాధ్యం? ఊరికే ఆలోచిస్తే తలరాతలు మారిపోతాయా? మంచి ప్రశ్న అడిగారు. ఇవి లేదో మాయలాంటిది కాదు. చూడండి, మన ఆలోచనలున్నాయి కదా, అవి మన నమ్మకాల్ని, మన దృక్పథాన్ని, చివరికి మనం చేసే పనుల్ని నిర్దేశిస్తాయి. జనవరి వ్యాసం చెప్పినట్టు మంచి ఆలోచనలు, దృఢమైన ఆలోచనలు మనలో ఒక రకమైన శక్తిని నింపుతాయి. ఇక ఆగస్టు వ్యాసం చెప్పింది చూస్తే తనమీద, తన శక్తిమీద నమ్మకం ఉన్న వ్యక్తికి సమస్యలు వేరేలా కనిపిస్తాయి. అతను అవకాశాలను వెతుకుతాడు, పరిష్కారాలను ఆలోచిస్తాడు. అలాగా తన తలరాతను తానే రాసుకునే శక్తి వస్తుంది. ఆ అంతర్గత సృజనాత్మకతే ఇక్కడ దైవత్వమని చెప్పబడింది. అంటే మనల్ని మనం ఎలా చూసుకుంటాం, ప్రపంచాన్ని ఎలా అర్థం చేసుకుంటాం అనేది మన ఆలోచనల మీదే ఆధారపడుంటుందన్నమాట. బావుంది. కానీ కేవలం ఆలోచిస్తే సరిపోతుందా? ఆ ఆలోచనలని ఆచరణలో పెట్టాలి కదా. అడ్డంకులొస్తాయి కదా. వాటిని తట్టుకోవడం కూడా ఏదో కావాలిగా. ఖచ్చితంగా కావాలి. ఆలోచన ఒక పునాది లాంటిదైతే దానిమీద ఆచరణ, పట్టుదల అనేవి మనం కట్టే ఇల్లు లాంటిది. ఇక్కడే మార్చ్ 1941 అఖండ జ్యోతిలో సఫలతాకా రహస్య అంటే విజయ రహస్యం అనే వ్యాసం ముఖ్యం. విజయం అనేది అదృష్టం కాదండి, అది ఆత్మవిశ్వాసంతో నిరంతరం చేసే ప్రయత్నం వల్లే వస్తోందని అది స్పష్టంగా చెప్తోంది. అందులో ఒక వాక్యం నన్ను బాగా ఆకట్టుకుంది. అపజయం కేవలం అనుభవాన్నిస్తుంది, ధైర్యాన్ని నీరుగార్చదు. వినడానికి చాలా బావుంది. కానీ నిజ జీవితంలో ఫెయిల్యూర్ వస్తే కుంగిపోకుండా ఉండటం అంటే అది చాలా కష్టం కదా. నిజమే, కష్టమే. అందుకే కదా ఏప్రిల్ 1941 నాటి ధైర్య ఔర్ సాహస్ అంటే ధైర్యం, సాహసం అనే వ్యాసం మానసిక స్థైర్యం గురించి మాట్లాడుతోంది. మనసు మీద కంట్రోల్ సాధిస్తే అదే ఆత్మబలానికి మూలమని చెబుతోంది. ఓర్పు, ధైర్యముంటే చాలు, ఎలాంటి తుఫానొచ్చినా ఎదుర్కోవచ్చు అని భరోసా ఇస్తోంది. దీనికి కొనసాగింపుగా అక్టోబర్ 1941లో జీవన్కి పరీక్ష, జీవిత పరీక్ష అనే వ్యాసముంది. అదేం చెబుతోందంటే ధైర్యం, సంయమనం ఈ రెండూ ఆత్మబలానికి రెండు రెక్కలలాంటివి అని. సంయమనం అంటే ఎమోషన్స్ని, రియాక్షన్స్ని కంట్రోల్లో ఉంచుకోవడమా? ఇది ధైర్యానికి ఎలా సాయపడుతుంది? కొంచెం వివరిస్తారా? చూడండి, ధైర్యమంటే భయం లేకపోవడం కాదు కదా. భయం ఉన్నా ముందుకు వెళ్లడమే ధైర్యం. సంయమనం లేదనుకోండి, భయం మనల్ని పూర్తిగా కప్పేస్తుంది, ఆలోచనల్ని, పనుల్ని ఆపేస్తుంది. అవును. అదే సంయమనం పాటిస్తే ఒత్తిడిలో కూడా మనం స్పష్టంగా ఆలోచించగలం, మంచి నిర్ణయాలు తీసుకోగలం. అక్టోబర్ వ్యాసం చెప్పినట్టు జీవితంలో వచ్చే పరీక్షల్లో మన లోపలి జ్యోతి అంటే ఆత్మవిశ్వాసం ఆరిపోకుండా కాపాడుకోవడానికి ఈ సంయమనం చాలా అవసరం. అంతేకాదు, నవంబర్ 1941లో జీవన్ మే సంఘర్ష్
జీవితంలో సంఘర్షణ అనే వ్యాసం ఇంకో అడుగు ముందుకేసి ఈ సంఘర్షణలే ఆత్మబలాన్ని పరీక్షించి పెంచే ప్రయోగశాలలు అని చెబుతోంది. సంఘర్షణ ఒక ప్రయోగశాలనా? ఆసక్తిగా ఉందే. అంటే కష్టాలొస్తే భయపడకూడదు, వాటిని ఎదుర్కోవడం వల్లే మనం స్ట్రాంగ్ అవుతామంటారా? సరిగ్గా అదే పాయింట్. ఆ వ్యాసం ప్రకారం సంఘర్షణ లేకపోతే జీవితం నిస్సారంగా ఉంటుంది. సవాళ్లను ఎదుర్కొని వాటిని దాటినప్పుడే మన శక్తి ఏంటో మనకు తెలుస్తుంది, మన ఆత్మబలం పెరుగుతుంది. ఈ ప్రాసెస్లోనే మనం అసలైన స్వావలంబన వైపు వెళ్తాం. స్వావలంబన అంటే మన కాళ్ల మీద మనం నిలబడతాం. దీనికి ఆత్మవిశ్వాసానికి సంబంధమేంటి? ఫిబ్రవరి 1941 అఖండ జ్యోతిలో అప్నే ఊపర్ విశ్వాస్ రఖో, మీమీద మీరు నమ్మకముంచండి అనే వ్యాసముంది. అది ఇతరులపై ఆధారపడటం మంచిది కాదు అంటోంది. అది కొంచెం కఠినంగా అనిపించట్లేదా? మనం మనుషులం కదా, ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడం సహజమేగా. మీరు చెప్పింది నిజమే. ఇక్కడ ఆధారపడటమంటే ఆరోగ్యకరమైన బంధాలను వదులుకోవడం కాదు, లేదా సహాయం వద్దనటం కాదు. మన నిర్ణయాలకి, మన ఫీలింగ్స్కి, మన సక్సెస్కి పూర్తిగా వేరే వాళ్ల మీదే ఆధారపడిపోవడం, మన సొంత శక్తిని గుర్తించకపోవడం, దాని గురించి ఆ వ్యాసం హెచ్చరిస్తోంది. ఓ అలాగా. అవును. ఫిబ్రవరి వ్యాసం చెప్పేదేంటంటే, మీ తెలివి మీద, మీ సామర్థ్యం మీద మీరు నమ్మకముంచాలి. మీ జీవితానికి మీరే బాధ్యత తీసుకోవాలి. ఇది ఒంటరితనం కాదు, ఇది మన లోపలి శక్తికి పునాది. నవంబర్ వ్యాసం చెప్పినట్టు ఇలాంటి స్వయం సమృద్ధి ఉన్న వ్యక్తే ఎక్కువ ఆత్మవిశ్వాసంతో ఉంటాడు. అర్థమైంది. అంటే మన శక్తిని మనం గుర్తించాలన్నమాట. కాని చాలాసార్లు మనకే మన శక్తి మీద నమ్మకం ఉండదు కదా, నిరాశ వస్తుంది. మే 1941 అఖండ జ్యోతిలో అప్నీ సామర్థ్య పెహచానో, మీ సామర్థ్యాన్ని గుర్తించండి అనే వ్యాసం దీని గురించేనేమో. నిరాశ బలహీనతకు గుర్తు అని, ఉత్సాహం ఆత్మవిశ్వాసం చీకటిని కూడా వెలుగుగా మార్చేస్తాయని చెప్తోంది. అవును. మనలో ఎంత శక్తి దాగి ఉందో గుర్తించడమే మొదటి మెట్టు. ఆ తర్వాత జూన్ 1941లో సాధన ఔర్ ఆత్మబల్, సాధన ఆత్మబలమనే వ్యాసం చెప్పినట్టు ఈ ఆత్మవిశ్వాసాన్ని సాధన ద్వారా పెంచుకోవాలి. ఇది ఏదో ఉన్నట్టుండి వచ్చేది కాదు. రోజూ ఎక్సర్సైజ్ చేస్తే కండరాలు బలపడినట్టు ఆత్మవిశ్వాసాన్ని పెంచే ఆలోచనల్ని, పనుల్ని నిరంతరం ప్రాక్టీస్ చేయాలి. సాధన ఎలా ఉండాలి అంటారు? దానికి తోడుగా జులై 1941 సంచికలో జీవన్ కా పురుషార్థ్, జీవితంలో పురుషార్థం అనే వ్యాసం పురుషార్థం మీద నమ్మకం ఉండాలి అంటుంది. ఈ పురుషార్థమంటే ఏంటి? కేవలం ప్రయత్నమా, లేక వేరే అర్థముందా? పురుషార్థమంటే కేవలం ప్రయత్నం లేదా పట్టుదల మాత్రమే కాదు, దానికంటే లోతైన అర్థం ఉంది. మన శక్తిని గుర్తించి దానికి తగ్గట్టుగా ఒక లక్ష్యంతో బాధ్యతగా చేసే ప్రయత్నం. మన విధిని మనమే మార్చుకోగలం అనే నమ్మకంతో, ఉత్సాహంతో చేసే పని. బాధ్యతతో కూడిన ప్రయత్నం. అవును. జులై వ్యాసం ప్రకారం ఈ పురుషార్థం మీద నమ్మకం ఉంటేనే మనలో నిద్రపోతున్న శక్తి మేల్కొంటుంది. అప్పుడు మనం మన జీవితానికి నిజమైన నిర్మాతలవుతాం. దీన్నే ఇప్పుడు మనం ఏజెన్సీ లేదా ప్రోయాక్టివ్ మైండ్సెట్ అంటున్నామేమో. మన జీవితం మన చేతుల్లో ఉంది అనే భావన కలిస్తేనే ఆత్మవిశ్వాసం గట్టిపడుతుంది. మరి ఈ ఆత్మవిశ్వాసం స్థిరంగా ఎలా ఉంటుంది? కొన్నిసార్లు బానే ఉంటుంది, కొన్ని పరిస్థితుల్లో తగ్గిపోతుంది కదా. అవును. అందుకే సెప్టెంబర్ 1941 అఖండ జ్యోతిలో అవిచల్ మనుష్య అంటే స్థిరమైన మనిషి అనే వ్యాసం స్టెబిలిటీ గురించి మాట్లాడుతుంది. నిజమైన ఆత్మవిశ్వాసం అనేది పైపై పూత కాదని, దానికి లోతైన వేర్లుంటాయని చెబుతుంది. పరిస్థితులు మారగానే గాలికి కొట్టుకుపోయే ఆకులా కాకుండా బలంగా నిలబడే వాళ్లే నిజమైన ఆత్మవిశ్వాసం ఉన్నవాళ్లని వివరిస్తుంది. ఈ స్థిరత్వం ఎక్కడుంచొస్తుంది? మనం ముందు మాట్లాడుకున్న స్వావలంబన, సాధన, సంయమనం వీటి నుంచే వస్తుంది. ఇన్ని నెలల వ్యాసాలని చూస్తుంటే ఒక విషయం మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఆత్మవిశ్వాసమనేది ఏదో బయటనుంచి తెచ్చుకునే వస్తువు కాదు, అది మన లోపల నుంచే పెంచుకోవాల్సిన విషయం. ఖచ్చితంగా. అన్ని వ్యాసాల సారాంశం కూడా అదే. దీన్ని డిసెంబర్ 1941 అఖండ జ్యోతిలో నవజీవన్కి షురువాత్, నూతన జీవిత ప్రారంభం అనే వ్యాసం చాలా చక్కగా ముగుస్తుంది. కొత్త సంవత్సరం రాబోతున్నప్పుడు, లేదా జీవితంలో ఏ కొత్త దశ మొదలైనా సరే, మన లోపలి ఆ జ్యోతిని, ఆత్మవిశ్వాసాన్ని మళ్లీ వెలిగించుకోవాలని పిలుపునిస్తుంది. దానికి దారి ఏంటి? దారి ఆత్మనియంత్రణ.
అంటే సంయమనం, నిరంతర సాధన, ఇంకా చెక్కు చెదరని నమ్మకం ఇవే కొత్త జీవితానికి మంత్రాలు అని ఆ వ్యాసం చెప్తోంది. అంటే ఆత్మవిశ్వాసం అనేది ఒక డెస్టినేషన్ కాదు, అదొక కంటిన్యూయస్ జర్నీ అన్నమాట. ఎప్పటికప్పుడు దాన్ని చూసుకుంటూ పెంచుకుంటూ ఉండాలి. 1941 నాటి ఆ అఖండ జ్యోతి సంచికలు చెప్పిన కీలక సందేశం ఆత్మవిశ్వాసం మన అంతర్గత జ్యోతి. దాన్ని వెలిగించుకోవాలంటే సరైన ఆలోచన, సంయమనం, ధైర్యం, సాధన ఇవన్నీ ఇంధనాల్లా కావాలి. సరిగ్గా చెప్పారు. ప్రతి ఒక్కరిలోనూ అపారమైన శక్తి ఉంది. దాన్ని గుర్తించి, మేలుకొల్పి, ఆత్మవిశ్వాసంతో మన జీవితాన్ని ప్రకాశవంతం చేసుకోవడమే మనం చేయాల్సింది. 80 ఏళ్ల క్రితం చెప్పిన ఈ మాటలు ఈనాటికీ ఎప్పటికీ అంతే విలువైనవి. ఈ అద్భుతమైన చర్చ తర్వాత నా మనసులో ఒక ఆలోచనొస్తుంది. ఈ మూలాల్లో నేరుగా చెప్పలేదు కాని దీని ఆధారంగా ఒక ప్రశ్న. ఆత్మవిశ్వాసం నిజంగా మన తలరాతను మార్చేంత గొప్ప శక్తి అయితే, మనం కోరుకునే భవిష్యత్తును మనం నిర్మించుకోవడానికి ఈరోజు మన మనసులో మనం నాటుకోవాల్సిన మొట్టమొదటి సానుకూల ఆలోచనేది? దీని గురించి ఆలోచిస్తూ మీలోని ఆ అంతర్గత జ్యోతిని వెలిగించే ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాం.